రాజీవ్ విగ్రహ ఏర్పాటుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. సచివాలయం ముందు రాజీవ్ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే తాము అధికారంలోకి వచ్చాక తొలగిస్తామని కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ కి రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు చూద్దాం. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము. ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు దిగకపోతే చూస్తా నేను. నీ అయ్యా విగ్రహం కోసం, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? చింతమడకకు పోతావు బిడ్డ. నువ్వు అనుకుంటున్నా ఈ చింతపండు అవుతుంది అక్కడికి గిన వస్తే. నీ అయ్యా 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్న ఒక దొంగ. ఆ దొంగ కోసం అక్కడ విగ్రహం పెడితే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ దొంగలుగా తయారవుతారు ఇట్లాంటి దొంగ విగ్రహం పెడితే. కాబట్టి అట్లాంటి దొంగలకు స్థానం లేదు. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము. ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు దిగకపోతే చూస్తా నేను. నీ అయ్యా విగ్రహం కోసం, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? చింతమడకకు పోతావు బిడ్డ. నువ్వు అనుకుంటున్నా ఈ చింతపండు అవుతుంది అక్కడికి గిన వస్తే. నీ అయ్యా 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్న ఒక దొంగ. ఆ దొంగ కోసం అక్కడ విగ్రహం పెడితే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ దొంగలుగా తయారవుతారు ఇట్లాంటి దొంగ విగ్రహం పెడితే. కాబట్టి అట్లాంటి దొంగలకు స్థానం లేదు. ఇంతకుముందు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి, నా మాటలు గుర్తుంచుకో. మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న చెత్తనంతా తీసేస్తాం. ఢిల్లీ గులాంగిరి చేసే మీకు తెలంగాణ ఆత్మగౌరవం ఎప్పటికీ అర్థం కాదు. స్కూల్ పిల్లల ముందు అసభ్య పదజాలంతో దూషించడం మీ కుసంస్కారానికి నిదర్శనం. మానసిక అనారోగ్యం నుంచి మీరు త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నానని కేటీఆర్ ఒక పోస్ట్ చేశారు. అది మనం టీవీ9 స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి, నా మాటలు గుర్తుంచుకో. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న చెత్తనంతా తీసేస్తాం. ఢిల్లీ గులాంగిరి చేసే మీకు తెలంగాణ ఆత్మగౌరవం ఎప్పటికీ అర్థం కాదు. స్కూల్ పిల్లల ముందు అసభ్య పదజాలంతో దూషించడం మీ కుసంస్కారానికి నిదర్శనం. మానసిక అనారోగ్యం నుంచి మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ కేటీఆర్ ఒక పోస్ట్ చేశారు.